ఎక్స్ ఆర్మీ గురుమూర్తి కుక్కర్ కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చేసిన దారుణం అలాంటిది. చూసుకుంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఆ ఫ్లెషెస్ బూడిద ఏదైతే ఈ చెరువులో కలిపారనుకుంటున్నారో ఆ చెరువు దగ్గర మనం ఉన్నాం. అయితే కేసు విషయానికి వస్తే ఈ గురుమూర్తి అనే వ్యక్తి స్థానికులు చెప్తున్న ప్రకారం మాత్రం మాకు ఎప్పుడు కనపడ్డు, అంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, అంటే సీరియస్గా వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు అని చెప్పి స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరితో స్థానికులతో కూడా మాట్లాడేవాడు కాదంట. సో ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో ఫ్యామిలీతో చూసిన అతను వచ్చేటప్పుడు పిల్లల్ని తన బంధువుల ఇంట్లో, అంటే తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తిరిగి ఇంటికి రావడం జరిగింది. సో ఇంటికి వచ్చిన క్రమంలో వారి మధ్య మాట్లాడుతూ చిన్నపాటి గొడవ జరిగి భార్య ఆవేశంతో తాలిబొట్టు తీసి అతని మీద విసిరేయడంతో అతను ఆవేశంతో కోపంతో తన భార్యని తలని గట్టిగా గోడకేసి కొట్టడంతో తను శ్రోతప్పి పడిపోయింది. సో భర్త శ్రోతప్పి పడిపోయిందిలే అనుకొని వదిలేసిన కొద్దిసేపటికి చూస్తే ఆమె చనిపోవడం జరిగింది. సో తను చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయిందా లేదా నిర్ధారించుకోవాలని తన హాస్పిటల్ తీసుకెళ్ళడమో లేకపోతే తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చేయాలి. కానీ ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఎంత కర్కశంగా అంటే రాక్షసుని మించిపోయి ఉన్నాడు. అంటే అంత దారుణానికి ఒడిగట్టంటే తన భార్య బాడీని ఎవరికి దొరకొద్దు, అంటే ఈ డెడ్ బాడీని దొరకొద్దు, నేను నా ఏ పోలీస్ స్టేషన్లో ఇరుకోవద్దన్న దృష్టిలో అతను ఏం చేశాడంటే అంతటి దారుణం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భయాందోళన గురి చేస్తూ ఉంది. అంటే భార్యని ముక్కలుగా అంటే పీసెస్లా కట్ చేసి దాన్ని 2 బకెట్లో, అంటే ఒక పెద్ద బకెట్లో 20 లీటర్స్ బకెట్లో ఆ ఫ్లెషెస్ని వేసి హీటర్ పెట్టి 6 గంటల పాటు ఉడికించడం జరిగింది. సో దాన్ని మిగిలిన మీట్ ఏదైతే ఉంటుందో అంటే ఆ ముక్కలని ఆ కుక్కర్లో వేసి ఉడికించాడు. అంటే ఆ చేసిన దారుణం అంత తలుచుకుంటేనే అంత భయంకరంగా ఉంది. ఆ ఉడికించిన ఏదైతే ముక్కలు ఉంటాయో అవి తీసుకెళ్ళి ఎండిపైన ఆరబెట్టడం, తర్వాత ఆ ఎండిపోయిన వాటిని పొడి చేసి ఏదైతే ఉంటాయో ఆ బోన్స్ని కూడా కరిగిపోయే విధంగా దాన్ని బాగా హీట్ చేసి ఆ బోన్స్ కూడా పౌడర్ చేయడం జరిగింది. ఆ వేస్టేజ్ని మొత్తం అంతా ఒక 2 బకెట్ల నిండా ఆ బూడిదని నింపుకొని పైన చెత్త కప్పుకొని తీసుకొచ్చి, అంటే తన గురుమూర్తి ఇంటి నుంచి ఈ చెరువు సుమారుగా 3.5 నుంచి 4 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. సో ఈ చెరువులో తీసుకొచ్చి కలిపాడంటూ కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. అంటే ఇంత దారుణంగా కూడా ఉంటారు ఆ స్థానికులు. అంటే మనుషులు మనం మానవత్వం గురించి మాట్లాడుకునే రోజుల నుంచి అసలు మనిషిగా గుర్తించే స్థాయికి వచ్చేసింది. అంటే ఇంత దారుణానికి ఒడిగడతారా ఈ మనిషి అనేది స్థానికులు అయితే భయపడుతూ ఉన్నారు. అంటే మా ఇంటి పక్కనే ఉంది, జరిగింది 15 రోజులు అవుతుంది ఇప్పటికీ, ఇది మాకు ఇప్పటివరకు తెలియదు. పోలీసులు వచ్చి మాతో మాట్లాడి అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్తే కానీ అంటే ఎలా బయటకు వచ్చిందంటే ఈ కేసు తన భార్య మిస్ అయిందంటూ వాళ్ళ బంధువులతో కలిసి ఇతను కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో పోలీసుల ఎంక్వైరీలో ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ మొత్తం క్షుణ్ణంగా పరీక్షించినప్పుడు ఆ బిల్డింగ్కి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు మొత్తం చెక్ చేసినప్పుడు వీరిద్దరు భార్యాభర్తలు ఇద్దరు లోపలికి వచ్చిన ఫుటేజ్ ఉంది, కానీ తిరిగి భార్య బయటకు వచ్చినట్టుగా ఏ ఫుటేజ్లో రికార్డ్ అవ్వలేదు. సో ఈ కోణంలో పోలీసుల దర్యాప్తులో నిందితుడిగా ఈ గురుమూర్తిని అనుమానించి విచారించగా ఈ నిజాలన్నీ బయటకు వచ్చినట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికి ఇంకొంచెం ఎంక్వైరీ జరుగుతూనే ఉంది గురుమూర్తి మీద, ఇంకా స్పష్టత రాలేదు. వీటి మీద ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు కూడా కాస్త నిర్మానుషంగా కనపడుతుంది. ఎంత చెత్త వేస్తూ ఉంటారు, ఇక్కడ గార్బేజ్ వేస్టేజ్ అంతా ఇక్కడ నింపుతూ ఉన్నారు. సో అతను 2 బకెట్లు తీసుకొచ్చినా కూడా వేస్టేజ్ పడేస్తున్నాడేమో అనుకుంటారు, కానీ ఇలాంటి దారుణాన్ని అంటే ఒక మనిషిని చంపి బూడిద చేసి తీసుకొచ్చి ఈ చెరువులోనే కలుపుతాడని కూడా ఎవరు అనుకోరు ఇక్కడ స్థానికులు. అంటే ఇంత దారుణానికి ఒడిగడతారా మనుషులు అనేది నమ్మడానికి ఆశ్చర్యంగా కనపడతా ఉంది. అంటే మనుషులు మానవత్వం గురించి మర్చిపోయింది. మానవత్వం అది ఎప్పుడో పోయిందంటే అది వేరే అనుకోండి. మనిషిలా కూడా బతకట్లేదు, రాక్షసులా బతుకుతూ ఉన్నారు. ఇంతటి దారుణాన్ని కొనగడతారని స్థానికులు అయితే, ఇంటి పక్కన ఉన్న స్థానికులు అయితే భయపడుతూ ఉన్నారు. అంటే ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో ఈ ఇష్యూ తెలిసిన నెక్స్ట్ డేనే మొత్తం ఇల్లు ఖాళీ చేసి ఆ బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న ఆ కాలనీ కూడా మొత్తం 144 సెక్షన్ విధించారన్న విధంగా నిర్మానుషంగా మారిపోయింది. ఎందుకంటే ఈ ఇష్యూని మేమైనా ఎవరైనా కూడా చాలా గుండె నిబ్బరం చేసుకొని వినాల్సిన విషయాలు ఇవి. అలాంటి దారుణానికి ఒడిగట్టాడు. ఇది ప్రస్తుతం ఇదే చెరువులో కలిపారంటూ కూడా స్థానికులు, అక్కడ ఉన్న ప్రజలు పోలీసులతో పాటు చెప్తా ఉన్నారు. అంటే ఆ ఫ్లెషెస్ బూడిద యాషెస్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి ఇక్కడ చెరువులో కలిపినట్టు కనపడుతుంది. అంటే ఆమె బాడీ ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేశాడు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న ఇక్కడ సిచ్యువేషన్. మరిన్ని పోలీసుల దర్యాప్తులో నిజాన్ని బయటకు రావాల్సి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.